హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రిపరేషన్ ఎలా ఉందండి? బాగా చేస్తున్నారు కదా? సో ఈరోజు ఏంటంటే మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ 30 రోజులు ఉందనుకున్నాం కదా. సో 30 రోజుల్లో జిఎస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్నటి వీడియోలో మీరు ఇంగ్లీష్ గురించి తెలుసుకున్నారు కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో ఈరోజు జిఎస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జిఎస్ అయితే మాత్రంగా మహాసముద్రం అండి. అంటే దాని గురించి ఇందులో నుంచే వస్తుందని కరెక్ట్గా ఇదే అనేసి చెప్పలేము, ఎందుకంటే చాలా ఎక్కువ సబ్జెక్టులు అంటే. బట్ ఆ ఎక్కువ సబ్జెక్టులు కూడా మోస్ట్ రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ని అయితే నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, స్టాటిస్టిక్స్, జీకే అండి. కంప్యూటర్ గురించి కొంచెం బేస్ తెలిసి పెద్దగా ఏం లేదు, బేసిక్స్ మాత్రమే అడుగుతాడు. సో ఇదండి జిఎస్ గురించి. జిఎస్లో ఉన్న టాపిక్స్ ఇవే అనమాట. సో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత జియోగ్రఫీ, ఇవి మాత్రంగా గ్రూప్స్కి ఏ గ్రూప్ 1కో 2కో చదివినంత పెద్ద పెద్ద గ్రంథాలు ఎట్టి చదవాల్సిన అవసరం లేదు. వీటికి ఏంటంటే నార్మల్గా బేసిక్స్ లెవెల్లోనే అడుగుతాడు. ఎంటీఎస్కి మాత్రం అయితే డెప్త్గా వెళ్ళిపోయి పెద్ద పెద్ద గ్రంథాలు పట్టుకొని ఇప్పటి నుంచి చదివేదామంటే 30 రోజులు ఎవరు చదవలేడు. సో మీరు అలాంటి పొరపాట్లు అయితే ఏం చేయకండి. ఈ మోస్ట్ రిపీటెడ్గా అందులో నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్ నుంచి నేను తెలుసుకొని నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను మన వీడియోస్ ద్వారా. సో మీరైతే ప్రతి సబ్జెక్ట్లో రిపీటెడ్గా వచ్చి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేనైతే మీకు మన వీడియోస్ మన ఛానల్ ద్వారా మీకు చెప్తాను. సో వాటిని అయితే చదవండి. ఈ 30 రోజులు చదివితే మీకు వాటి వల్ల ఖచ్చితంగా బెనిఫిట్స్ అయితే ఉంటుంది, యూజ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మీరు యాస్పిరెంట్, నేను యాస్పిరెంట్. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ పై మనకే తెలుస్తుంది, ప్రిపేర్ అయినోడికి అక్కడ తెలుస్తుంది, దూరం నుంచి చూసేవాడికి ఏం తెలుస్తుంది. సో మనం అందులో ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యిందాన్ని, సో అవుతున్న దాన్ని కూడాను. సో ఎందుకంటే మనలో ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్, ఎవరైనా చెప్తే బాగున్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏం చదవాలో అనేసి. సో నా ఎక్స్పీరియన్స్, నేను అలాంటి దాన్ని అక్కడి నుంచి వచ్చిందాన్ని కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, తెలియక ఆగిపోయి ఆలోచనలతోనే ఆపేసి ప్రిపరేషన్లోనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నాకు తెలిసింది కూడా నా వల్ల కొంత యూజ్ అవ్వాలి, కొంతమంది అయినా బాగుపడాలి, కొంతమందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, వాళ్ళు కూడా బాగా చదవాలి, వాళ్ళు కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలి అనేది నా తాపత్రయం. సో అందుకే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో జిఎస్ అయితే ఈ టాపిక్స్ మినిమం మన జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ మాత్రం మంత్లీ ఒక్కొక్క వీడియో వస్తుంది కానండి. మంత్లీ మొత్తం అంటే ఒక నెల మొత్తం ఒక వీడియో చేస్తారు కదా, అదే చదవండి. ఎందుకంటే ఎక్కువగా వద్దు, ఎందుకంటే రోజు చదివితే పెద్ద బాధమే. కరెంట్ అఫైర్స్ ఎన్ని రాస్తాము, మనం గ్రూప్స్ ప్రిపేర్ అవ్వట్లేదు కదా, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నాం. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే దానికి ప్రిపేర్ అవ్వండి. తర్వాత హిస్టరీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మోస్ట్ రిపీటెడ్గా బిట్స్ వచ్చే టాపిక్స్ని, తర్వాత జియోగ్రఫీలోనే, తర్వాత ఎకానమీలోనే, తర్వాత పాలిటీలోనే, ఓకేనా. తర్వాత స్టాటిస్టిక్, జీకే అండి. జీకే నుంచి మాత్రంగా మోస్ట్ రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ అయితే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఒక వీడియోలోనే. అవి చదువుకునేలాంటి ఖచ్చితంగా వాటి నుంచి బిట్స్ అయితే వస్తాయి. వాటి నుంచి బిట్స్ రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అంత ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను మీకు చెప్తాను మన వీడియో ద్వారా. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బాగా ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు, మాకు ఎంటీఎస్ జాబ్ కావాలని కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు బిగినర్స్ కూడా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా ఎలా ఉంటుందనేది. సో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. సో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను నా వీడియోస్ ద్వారా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకెళ్ళి కష్టపడడానికి ప్రయత్నం చేస్తాను, మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను నేర్చుకుంటాను, మీకు నేర్పుతాను, నేను తెలుసుకుంటాను, మీకు చెప్తాను. సో ఇదే నా ఎయిమ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను వీడియోస్లో చెప్తానండి. సో అవి మీరు నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకొని ఆ టాపిక్స్ని అయితే ఈ 30 రోజుల్లోనే కంప్లీట్ చేసి రివిజన్ చేసి టెక్స్ట్ బుక్లో సిరీస్ అయితే మాత్రం కంపల్సరీగా రాయండి, మర్చిపోకండి, వదలకండి. టెక్స్ట్ బుక్లో మాత్రం రాస్తూ ఉండండి, రోజుకు మోక్ టెస్ట్ అయినా రాయండి, జిఎస్ చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయండి. నాకు తెలిసిన నేను స్టాటిస్టిక్, జీకే అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను. తర్వాత జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, వీటి గురించి కూడా వీడియోస్ చేసి మీకు మోస్ట్ అందులో రిపీటెడ్గా బిట్స్ వచ్చే టాపిక్స్ అన్ని నేను ఎంచుకొని మీకు రాసి తెలుసుకొని మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా వాటిని చూడండి. ఆ టాపిక్స్ని మాత్రం మీరు వదలకండి, ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా చదవండి.
ఖచ్చితంగా చదవండి, వాటి వల్ల మీకు యూజ్ ఉంటుంది, ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి, బల్ల గురించి చెప్తాను. ఎందుకంటే ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్లో మాత్రం వాటి నుంచి ఖచ్చితంగా వచ్చాయి. సో అలాంటివే నేను ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ని మీకు ఇచ్చి మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితేనే నా వీడియోస్ ద్వారా నేను మీకు ఇస్తాను. అర్థమవుతుందా? సో ప్లీజ్ 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 సపోర్ట్ మీ. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.